2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, నేను మీ యాంకర్ సిరి. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. లీగల్ పరంగా ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఎస్పెషల్లీ డివోర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎన్నో ఇన్సిడెంట్స్, వాటికి ఏ రకంగా మనము ముందుకెళ్ళాలి లీగల్ పరంగా అన్న వాటి గురించి కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గానే మధ్యప్రదేశ్ హైకోర్టు డివోర్స్ కేసెస్కి సంబంధించి వాట్సాప్ చాట్ని మనం ఎవిడెన్స్గా తీసుకోవచ్చా అన్న దాని మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వాటి గురించే ఈరోజు క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, డివోర్స్కి సంబంధించి కేసెస్ విపరీతంగా పెరిగిపోయాయి అని చెప్పొచ్చు. అందులో భాగంగానే రీసెంట్గానే మధ్యప్రదేశ్ హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి డివోర్స్ కేసెస్లో ఎవిడెన్సెస్గా వాట్సాప్ చాట్ అనేది వర్తిస్తుందా, ఇది ఎంతవరకు ఇందులో మనం తీసుకునే రైట్ ఉంటుంది అనే వాటి మీద, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇంతకీ ఆ కేసులో ఎలాంటి తీర్పునివ్వడం జరిగింది? సాక్ష్యాధారాల చట్టం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం ఏ సాక్ష్యాలుగా చెల్లుబాటు అవుతాయి అనేది స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. తర్వాత మనకి ఐటీ యాక్ట్ వచ్చిన తర్వాత, డిజిటలేషన్ తర్వాత 2000 ఐటీ యాక్ట్ ప్రకారం కూడా డిజిటల్గా ఉన్నటువంటి సాక్ష్యాలు కూడా చెల్లుబాటు అవుతాయని చెప్పి చట్టం స్పష్టంగా చెప్పింది. అయితే దీనికి సంబంధించి రకరకాల అనుమానాలు చాలామందిలో ఉంటాయి. ముఖ్యంగా ఈ డివోర్స్ కేసులకు వెళ్ళే సందర్భాల్లో వాట్సాప్ చాట్లు పనిచేస్తాయని, పనిచేయవని, అదేవిధంగా ఎస్ఎంఎస్ మెసేజ్లు, ఈమెయిల్స్, వీటి మీద రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి మధ్యప్రదేశ్ భోపాల్ హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ వాట్సాప్ చాట్ విషయానికి సంబంధించి. ఇక్కడ హస్బెండ్ మీద ఆవిడ డివోర్స్ కేసు పెట్టిన తర్వాత హస్బెండ్ మీద అతను చేసినటువంటి టార్చర్స్ ఎలా ఉంది, అతను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడని చెప్పి ఈ వాట్సాప్లో ఉన్నటువంటి లిస్ట్ని ఆవిడ కోర్టులో డివోర్స్ సంబంధించి ఒక గ్రౌండ్ రిపోర్ట్గా ఆవిడ పంపించడం జరిగింది. అయితే దీన్ని మొదట్లో లోవర్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు కొంతవరకు యాక్సెప్టెన్స్ ఇచ్చింది. కానీ ఆవిడ పై కోర్టుకి ఎప్పుడైతే హైకోర్టుకి వెళ్ళారో భోపాల్ హైకోర్టు దీనికి సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏం చెప్పారంటే, వాట్సాప్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, వాట్సాప్ చాట్ ఏదైతే ఉందో డెఫినెట్గా దాన్ని మనకి సాక్ష్యాధారంగా తీసుకోవాల్సిందే, తీసుకుంటామని చెప్పి ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. అంటే అంతకుముందు లేదా, అంతకుముందు కూడా ఉంది, కానీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఎలా అంటే ఒక దానికంటూ ఒక క్రెడెన్షియల్స్ ఏర్పాటు చేస్తుంది. అంటే ఎలా ఉండాలి, ఏ ఫార్మెట్లో ఉండాలి, ఏ బేస్లో ఉండాలని చెప్పి మనకి జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. ఎలా ఉండాలని భోపాల్ హైకోర్టు చెప్పినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్తునే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఎలా ఉంటుందంటే, వాట్సాప్ ఎవరు పంపించారు, ఏ టైంకి పంపించారు, ఏ టైంలో రిసీవ్ చేసుకున్నారు, అది ఎక్కడి నుంచి పంపించారు, ఆ వ్యక్తి యొక్క లీగాలిటీ, రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క లీగాలిటీ, ప్లేస్ ఆఫ్ టైము, ప్లేస్ ఏ ప్లేస్లో కలెక్ట్ చేసుకున్నారన్న విషయం కూడా చాలా గ్రౌండ్ రియాలిటీగా తీసుకున్నారు. అయితే వాట్సాప్లో వస్తున్నటువంటి చాట్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎలా ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో అంటే, డైరెక్ట్గా ఫోన్లో తీసుకెళ్ళి మా ఆయన ఇట్లా నన్ను కొట్టాడండి, లేదా మా ఆయన తిట్టాడండి, ఇగో మా ఆయన వల్గర్గా తిడుతూ, అబ్యూజ్ లాంగ్వేజ్ తిడుతూ నన్ను ఇట్లా తిట్టాడని చెప్పి కిందన రిసీవర్ దగ్గర మనం కూడా కొన్ని మెసేజ్లు పంపిస్తాం. ఆయన 2 మెసేజ్లు పంపిస్తాం, మనం కూడా 2 మెసేజ్లు పంపిస్తాం. మనం తిట్టేసిన తిట్లు మాత్రం నీట్గా డిలీట్ చేసేసి ఓన్లీ ఆయన పంపించిన లిస్టులు మాత్రం పంపిస్తే సరిపోతుందా అంటే అట్లాంటివి యాక్సెప్టెన్స్ ఇటువంటి జరగవు. మీ ఇద్దరి మధ్య ఒక డిస్కషన్ జరుగుతూ ఉండాలి. అంటే అతను పంపించిన చాటు ఉండాలి, మీరు దానికి రిప్లై, అంటే మీరు ఇచ్చిన మెసేజ్ అని రిప్లై చేసేసి అతను పంపించిన మాత్రమే పెట్టి ఫ్రేమింగ్ చేసి, ఫ్యాబ్రికేట్ చేసి అట్లాంటి వాట్సాప్ మెసేజ్లు మాత్రం కోర్టు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. గుర్తుపెట్టుకోవాలి. అంటే కోర్టుకు పంపించినటువంటి ఇచ్చినటువంటి ఏదైతే మనం డివైస్ ఇస్తామో ఆ డివైస్ని ఫామ్ 65B అంటారు. ఫామ్ 65B ప్రకారం దాన్ని క్లియర్గా అథెంటికేషన్ ఉండాలి, దానికి లీగాలిటీ ఉండాలి. మనం ఏ డివైస్లో పంపిస్తున్నాం, ఏ డివైస్ రిసీవ్ చేసుకున్నారు, ఆ డివైస్ తలక IME నెంబరు, ఆ డివైస్ ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, ఆ డివైస్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో ఈ వ్యక్తి పేరు ఉందా లేదా, అంతేగాని థర్డ్ పార్టీతో ఉన్నటువంటి ఫోన్స్ మాట్లాడుకోవడం కానీ, అందులో ఉన్న డేటా ఇందులోకి పంపించి వేరే ఫోన్లో సెండ్ చేసి ఇగో ఈ ఫోన్లో నేను తీసుకున్నానని చెప్పడం కానీ, ఇట్లాంటి విషయాలు వాట్సాప్ చాట్లో మాత్రం యాక్సెప్టెన్స్ ఇవ్వరు. మరో పాయింట్, వాటిని డిజిటల్ ప్రింట్స్ని కాకుండా మామూలుగా పేపర్ మీద ప్రింట్అవుట్స్ తీసి, ఆ ప్రింట్అవుట్లో కలర్ పేపర్ తీసి ఇదిగోండి అని చెప్పి డాక్యుమెంటేషన్ పంపిస్తే కూడా కోర్టు యాక్సెప్ట్ చేయరు. ఫామ్ 65B అనే విషయం ఈ డిజిటల్ డిజిటలేషన్స్లో ఉన్నటువంటి డిజిటల్ ప్రూఫ్స్ని ఎవిడెన్స్గా ఎలా ఏ పారామీటర్స్ ఇవ్వాలని చెప్పి క్లియర్గా స్పష్టంగా చెప్పారు. దాని తగ్గట్టుగా ఉన్నప్పుడు మాత్రమే వాట్సాప్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే వాట్సాప్ చాట్స్లో కానీ, లేక ఎస్ఎంఎస్ మెసేజ్, మెయిల్స్ కానీ, అదేవిధంగా వీడియో కాల్స్, టెక్స్ట్ మెసేజెస్ కానీ, ఫోటో ఇమేజెస్, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటారు. బట్ ఈ ఫోన్కి డివైస్కి అథెంటిసిటీ ఉండాలి.
ఇప్పుడు నేను చెప్పినట్టుగా థర్డ్ పార్టీ నుంచి ఈ ఫోన్ డీటెయిల్స్ అని అక్కడ ఫార్వర్డ్ చేస్తే కుదరదు. దాన్ని ఫామ్ 65B కింద 65B సర్టిఫికేట్ ఇస్ ద మ్యాండేటరీ తీసుకోవాలి. డైరెక్ట్గా డివైస్లో డాక్యుమెంటేషన్ తీసి పేపర్లో మనం ప్రింట్అవుట్స్ తీసి జడ్జి గారి ముందు ప్రవేశపెడితే వాటిని యాక్సెప్టెన్స్ ఇవ్వరు. సో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇదే విషయానికి సంబంధించి మరొకసారి ఈ జడ్జిమెంట్కి సంబంధించి కీలకమైన విషయాలు చెప్పడం జరిగింది. అంటే వాట్సాప్ని కూడా పరిగణలో తీసుకుంటుంది, డిజిటల్ ఎవిడెన్సెస్ కూడా ఎవిడెన్సెస్గానే ఉంటుంది. బట్ వాటికి ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటి, వాటికి ఉన్న లీగాలిటీ ఏంటి అనేది ఇప్పుడు స్పష్టంగా నేను కొన్ని పాయింట్స్లో చెప్పడం జరిగింది. దాంట్లో టైము, స్పేసు, ప్లేస్ అన్ని విషయాలు కూడా మెన్షన్ చేయాలి. మనం మాట్లాడుకున్న మాటలో మొత్తం కన్వర్సేషన్ మొత్తం కూడా ఉండాలి దాంట్లో. అంతపించి ఓన్లీ వన్ సైడ్ పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని యాక్సెప్టెన్స్ ఇవ్వరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది. బోత్ సైడ్స్ ఉండాలి అంతే. అది క్లియర్గా ఉండాలి. అక్కడ అబ్యూజ్ లాంగ్వేజ్ వాడారా, తిట్టారా, మాట్లాడారా, వల్గర్గా మాట్లాడారా, ఇవన్నింటినీ కూడా క్లియర్గా ఎవిడెన్స్ చేసినప్పుడు వాటిని కూడా డివోర్స్ ఇచ్చే సందర్భంలో వీటిని ఒక పారామీటర్స్గా తీసుకొని దీన్ని కూడా బేస్ చేసుకొని సో అతని యొక్క అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని డివోర్స్ ఇచ్చే ప్రయత్నాలు అనేవి కోర్టులు చేస్తాయని అయితే మనకి ఈ జడ్జిమెంట్ ద్వారా తెలుస్తుంది శ్రీ గారు. ఎస్ సార్. అండ్ చాలామందికి కూడా ఇప్పుడు ఇలాంటి డివోర్స్ కేసులో రకరకాల ఎవిడెన్స్ అయితే యూస్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కొందరు వాట్సాప్ చాట్ అని, లేదంటే ఫొటోస్ అని, లేదు అంటే రికార్డింగ్స్ అని ఇలా మనం చూస్తూ ఉన్నాం. అలా ఎవరైనా కూడా ఈ డివోర్స్కి సంబంధించి ఇలాంటి కేసులోనే ఇరుక్కుపోయి వాళ్ళకి లీగల్ పరంగా మేము ముందుకు ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? రవీంద్రనాథ్ అడ్వకేట్ అండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటారు. డెఫినెట్గా కాంటాక్ట్లోకి వస్తారు. అపాయింట్మెంట్ తీసుకోండి, మెసేజ్ చేయండి, లేకపోతే కింద వాట్సాప్ నెంబర్ కనుక ఒక మెసేజ్ చేయండి, మరలా మీకు కాల్ చేస్తారు. ఎందుకంటే నంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి, చాలా డైలీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ ఉంటాం. కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకుని వస్తే మీకు ఒక టైం ఇస్తాం, మీతో మాట్లాడతారు. లీగల్ టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వీటిని ఎలా మనం కోర్టులో ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఏం చేయాలి, ఒక అడ్వైజ్ మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కోర్టుల్లో కూడా ఏమైనా వివాదం ఉంటే వాటికి కూడా పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తారు సిరి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు. సో చూస్తున్నారు కదా, మరి మీకు కూడా ఫ్యామిలీ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ప్రాపర్టీ రిలేటెడ్గా ఇష్యూస్ ఉన్నా, ఒక మంచి అడ్వకేట్ గురించి మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు సంప్రదిస్తాయి హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.